ఓం నమో భగవతే శ్రీరమణాయ. అజ్ఞానభిత్ జననం సోదరియే గురువు. ఒక భక్తుడు భగవాన్ ఉద్దేశించి, అప్పర్ను సంబంధులు అప్ప అని పిలుచుట వల్లనే ఆయనకు ఆ పేరు వచ్చిందంటారే, నిజమేనా అన్నాడు. భగవాన్, నిజమే. వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు మరుల్ నీకియార్. వాక్శుద్ధి గలవాడవటం వలన వాగీశ్వరుడు అనే బిరుదు, సంబంధులు అప్ప అని సంబోధించడం వలన అప్పర్ అనే పేర్లు వచ్చినవి అంటూ ఆ కథను ఇలా వర్ణించారు. భక్తితో శివ కైంకర్యమును చేసిన స్త్రీలు అయినా వారు తరించుటయేగాక వారి పాదములను ఆశ్రయించిన వారిని కూడా తరింపచేయగలరు. ఇందుకు ఈ పురాతన గాథయే నిదర్శనం. ఆమూరు అనే పల్లెపట్టు బహురమ్యమైనది మరియు శంభు ప్రసాదం అని చెప్పబడినది. వ్యవసాయదారులు తమ పొలములలో ధాన్యపు రాసులను కుప్ప తెప్పలుగా పోగలిగేటట్లు పండించేవారు. ప్రజలు అన్నపూర్ణాదేవి దగ్గర బంధువులా అనిపించేటంత ఉదారులు. సోమయాజులు నిర్వహించే నిరంతర యాగ యజ్ఞముల నుండి వెలువడే ధూమం మబ్బులై వర్షమును కురిపించుచుండేవి. అక్కడి యువతుల ముఖపద్మములు సూర్యోదయానికి పూర్వమే వికసించగా గృహకృత్యములు ఉల్లాసంతో నిర్వహించుకుంటూ భర్తల దైనందిన జీవన క్రమానికి స్ఫూర్తిని, సహకారాన్ని అందించేవారు. ఆ గ్రామంలో కీర్తిమంతుడు అనే శూద్రుడు కష్టార్జిత సంపన్నుడై ఉండేవాడు. అతని ధర్మపత్ని మాదిని తన రూప గుణ సౌందర్యాల చేత అతనికి సౌఖ్యాన్ని, శాంతిని సమకూర్చుటయేగాక ధర్మాచరణలో అతనికి సంపూర్ణ సహకారాన్ని అందించేది. వారికి ముందు తిలకావతి అనే కుమార్తె, తరువాత చాలా కాలానికి వారి కోరికల ఫలితంగా అజ్ఞానభిత్ అనే కుమారుడు కలిగారు. తిలకావతి సర్వ సద్గుణ సంపన్నురాలై అందరినీ అలరించేది. పిల్లవాడికి 5 ఏళ్లు రాగానే గురుకులంలో చేరి ఆచార్యులు బోధించే విద్యలను ఏకసంథాగ్రాహి కావడం చేత చక్కగా నేర్చుకొని విద్యోత మానుడయ్యాడు. పెద్దల మన్ననలు అందుకున్నాడు. తిలకావతి 12 సంవత్సరాల కన్యకామణి అగుటయే తడవుగా తండ్రి ఆమెకు వివాహం చేయ సంకల్పించాడు. అతని బంధువులలోనే కలిశత్రు అనే పేరు గల యువకుడు ఆ దేశపు రాజుకు సేనానాయకునిగా నియుక్తుడై శివభక్తుడైన వాడు ఉండేవాడు. అతడు ఈ కన్యకు తగిన వరుడు అని మధ్యవర్తులు వచ్చి కీర్తిమంతుడికి చెప్పగా అతడు కూడా సరే అన్నాడు. మధ్యవర్తులు సంబంధాన్ని నిశ్చయపరచుకోవడానికి కన్యకు నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, ఫలపుష్పాలు అందజేసి తిరిగి వెళ్ళి కలిశత్రువుకు ఈ విషయాన్ని నివేదించారు. అతడు ఆనందంగా తన సమ్మతిని తెలియజేశాడు. విధి విచిత్రమైనది, బలీయమైనది. ఆ రాజ్యంను అంతలో శత్రుసేనలు ముట్టడించారు. వారిని ఎదుర్కొనే బాధ్యత కలిశత్రువు మీద పడగా అతడు బోనులోంచి దూకిన సింహం వలె కథన రంగానికి కదిలి వెళ్ళాడు. తన నిజబలం, వ్యూహరచనల చేత వీరోచితంగా శత్రువులను నిర్జించి దేశానికి విజయాన్ని చేకూర్చి తాను మాత్రం యుద్ధంలో వీరమరణాన్ని పొందాడు. ఈ వార్త వినగానే కీర్తిమంతుడు గుండె పగిలి మరణించాడు. ఈ హఠన్ మరణముల చేత అజ్ఞానభిత్ హృదయం కలిసివేసినట్లయింది. తండ్రికి ఉత్తర క్రియలు పూర్తి చేసి కొంతకాలం ఓర్చుకొని తన అక్కకు వేరే సంబంధమును వెతకడం ప్రారంభించాడు. తిలకావతి అతనిని వారించి, సంబంధం నిశ్చయం కాగానే తనకు కలిశత్రువుతో వివాహం అయినట్లే అని, ఇక తాను కూడా భర్తను అనుగమించుటకు ప్రాణత్యాగం చేసుకొని ఉత్తర జన్మలో మెరుగైన స్థితిని పొందగలను అని చెప్పి ఆత్మహత్యకు సిద్ధపడింది. అజ్ఞానభిత్ ఆమె కాళ్లపై పడి వాటిని వదలక గట్టిగా పట్టుకొని అంత ఘోరం చేయవద్దని, అదే జరిగితే తాను మాత్రం ఎవరి కొరకు బ్రతకవలెనని పరిపరి విధాలా ప్రార్థించాడు. ఊరి పెద్దలు కూడా ఆమెకు నచ్చజెప్పి తమ్ముని శ్రేయస్సు కొరకు తోడ్పడవలసిందిగా ఒప్పించారు. ఆమె అంగీకరించి లౌకిక వ్యవహారములలో తలదూర్చక విరక్తి అయి కావి బట్టలు ధరించి పంచాక్షరి మంత్ర జప పారాయణయై భస్మ రుద్రాక్షాధికారి చిహ్నాలను ధరించి పుట్టినింట ఉండక తాపుననే ఉన్న వీరాట్టేశ్వరాలయంను ఆశ్రయించి ఆ దేవదేవునికి ఆత్మార్పణం చేసుకుంది. ఆలయ పరిసరాలను శుభ్రపరచుట, నీళ్లు చిమ్ముట, భగవంతునికి పూలమాలలు నిర్మించుట మొదలైన కైంకర్యములను ఆచరిస్తూ శివధర్మ నిర్వర్తినిగా జీవించసాగింది. కొంతకాలం ఇలా నిరాపేక్ష శివకర్మలు చేయగా ఆమెకు చిత్తశుద్ధి కలిగింది. అప్పుడు శివుడు ఆమెపై తన అనుగ్రహ వీక్షణాన్ని ప్రసరించుటతో ఆమె మనసు పూర్తిగా స్వాత్మనిష్టను అవలంబించింది. ఇక అజ్ఞానభిత్
అక్కచేత అన్ని విధాల స్ఫూర్తిని పొంది సద్బ్రాహ్మణులకు శుశ్రూషలు చేస్తూ అనేకానేక ధర్మ సూక్ష్మములను వారి వలన ఆకళింపు చేసుకుని దాని ఫలితంగా దృశ్యమాన ప్రపంచమంతా నశించున్నదే అనే దృఢ నిశ్చయాన్ని చెందాడు. పిత్రార్జితమైన సంపదను విరివిగా వెచ్చించి అనేక విధాలైన ధార్మిక కార్యక్రమాలను నిర్వర్తించాడు. ఇంత ధర్మబద్ధంగా జీవించినప్పటికీ అతని పూర్వ జన్మార్జిత పాప సంచితమంతా మూర్తీభవించి దాని ఫలితంగా అతనికి పరమ నీచులైన జైన పాషండులతో సాంగత్యం ఏర్పడింది. వారు తాము నిర్వహించు వివిధ సభలలో వైదిక మార్గ ఖండన, పాషండ మత స్థాపన వంటి విషయాలనే చర్చిస్తూ నిర్ణయిస్తూ ఉండగా అతనికి క్రమేపీ వారి మార్గములో నిశ్చయ విశ్వాసం ఏర్పడసాగింది. తమ మతం అహింస ప్రధానమైనది అని, అందుచేత ఇతర మార్గముల కంటే తమదే విశిష్టమైనదని, పరోక్షమైన శృతివాక్యం ప్రమాణం కాదు అని, అటువంటి అప్రత్యక్ష శబ్దం చేత విధించబడిన వేదధర్మం లోకములో ఏమి సాధించగలదు అని, సూర్యాది గోళములన్నీ భౌతికములే అయి ఉండగా వాటికి పూజలు ఎలా సమంజసమని, కర్మ చేతనే గొప్పతనం వస్తుండగా యోగం చేత బ్రహ్మవేత్త ఆగుట ఎలా అని, ఇలాగే అనేక మాయ మాటలతో అతనిని వశపరుచుకున్నారు. వింతగొలుపు ఈ కొత్త పుంత అతనిని ఆకర్షింపగా క్రమేపీ అతడు స్నానం, దానం, అర్చన, బ్రాహ్మణ పూజ, సాంప్రదాయ ధర్మములు, వంశాచారములన్నీ మానివేసి పూర్తిగా వేద బాహ్యమైన జైన మతాన్ని అవలంబించాడు. వారి దుస్తులను, కట్టుబాట్లను, ఆచారములను సంపూర్ణంగా అనుకరించసాగాడు. జైనులు అతనిని పాటలీపుత్ర మఠానికి ఆచార్యునిగా చేసి ఇక మరలా ఎప్పటికీ అతడు తన మతమును వీడనట్లు కట్టడి చేశారు. అతడు కూడా తన తండ్రి ఇచ్చిన పేరును పరిత్యజించి ధర్మసేనుడు అనే లేనిపోని పేరును తెచ్చిపెట్టుకున్నాడు. పూర్వాశ్రమములో కూడా సహజంగానే గొప్ప పండితుడు అగుట చేత కొత్త మతంలో అతడు కొద్ది కాలంలోనే అనేక మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడూ అతనిని జైన మతస్థులు చుట్టి ఉండేవారు. అదే తనకు తురీయ పురుషార్థంగా ధర్మసేనుడు భావించసాగాడు. ఈ దురదృష్టకర పరిణామములు విన్న తిలకావతి తీవ్ర శోకంతో గుండె పగులగా శంకరుని శరణుజొచ్చి ప్రతిదినం ఉభయ సంధ్యలలోనూ తారక్ష నదిలో స్నానం చేసి వడలంతా భస్మం పూసుకొని తడిబట్టలతో పూలను కోసి దండలు కట్టి విద్రుమాదీశ్వరుడు అనే శివమూర్తికి సమర్పించి దేవతలచే పూజింపబడు శివునకు, త్రిపురాంతకునకు, ఆది వ్యాధుల నుండి ముక్తిని ప్రసాదించు ఈశ్వరునకు, తనను మొక్కువారి దుఃఖములను నశింపజేయు మహేశ్వరునకు కోటి కోటి సాగిలపాటులు. ఓ దయానిధి, ఆది అంతములు లేని, తలా తోకా లేని ఆ పాషండ మతస్థుల ఊబిలో పడిన నా తమ్ముని కరుణ చూపి ఉద్ధరింపుము అని పరిపరి విధములుగా ప్రార్థిస్తూ ఆ ధార్మికురాలు ప్రేమైకమూర్తి, ఆదర్శ భగిని ఉపవాసములతో కృషించిన దేహం కలదై నీరసించసాగింది.